గురుగారు ఆ టాయిలెట్ల గురించి ఏదైనా ఆలోచించండి, చాలా ఇబ్బందిగా ఉంది. మగాళ్ళ సంగతి సరే సార్, ఆడాళ్ళ పరిస్థితి అయితే మరీ అధ్వానంగా ఉంది. చెంబులు బకెట్లు పట్టుకుని వెళ్ళడానికి సిగ్గుపడిపోతున్నారు. నాకు మాత్రం ఈ ఇబ్బంది తెలియదంటరా. ఆ టాయిలెట్ల గురించి సెక్రటరీతో ఎన్నిసార్లు మాట్లాడినా పట్టించు చావట్లేదు. ఇవాళ టాయిలెట్ల గురించి అటో ఇటు తేల్చేద్దాం పదండి. మన ఊళ్ళో సరైన స్కూల్ లేదయ్యా, ఉన్నదేమో అధ్వానంగా ఉంది. పాప పిల్లలు రోజు గంట సేపు కర్నూలు దాకా ప్రయాణం చేసి చదువుకొస్తున్నారు. అవునా కదా? అవును. కాబట్టి మన ఊళ్ళోనే ఓ బెస్ట్ స్కూల్ ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉంటుంది? స్కూల్ నడపడం అంత సులభం కాదు సార్, అందులో అందమైన లేడీ టీచర్లు ఉండాలి. ఇప్పుడు అది ముఖ్యమా? స్కూల్ కో బల్ల కావాలి, బెంచి కావాలని ఒప్పుకుంటాను. లేడీ టీచర్ కావాలంటాడేంటి? మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ స్కూల్ కట్టించాలంటే బోలెడంత డబ్బు అవసరం అవుతుంది. ఇప్పుడు అంత డబ్బు ఎలా వసూలు చేయగలమో చెప్పండి. ఏమయ్యా, డబ్బు గురించి టెన్షన్ నీకెందుకు? చూసుకోవడానికి నేను ఉన్నాను కదా. షాపులు వాళ్ళందరినీ ఒప్పించి ఏర్పాటు చేస్తాను. ఓకే సార్. ముందుగా గురుదేవ హోటల్ కృష్ణారావు కలుద్దాం. నమస్కారం సెక్రటరీ గారు. నమస్తే. ఏం లేదండి, చాలా రోజుల నుంచి మన కాలంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కదా, మీకు తెలిసిందే. దాని గురించి గట్టిగా చర్చిద్దామని వచ్చాం. నేను దాని గురించే మీతో మాట్లాడదామని వస్తున్నాను, మీరే వచ్చేసారు. అసలు ఈ సమస్యని ఎలా తీర్చాలనుకుంటున్నారండి? సింపుల్, కొత్తగా ఇంకోటి కట్టిస్తాం. అబ్బా, ఎంత సంతోషకరమైన వార్త చెప్పారండి. ఈ మాట ఏంటంటే సగం బరువు తీగిపోయినట్టు ఉందండి. కొత్తది అంటే అలాంటిది ఇలాంటిది కాదండి. పక్కనే 4 రూములు, ఒక్కొక్క రూమ్ లో ఒకేసారి 25 మంది కూర్చోవచ్చు. ఒకేసారి 25 మంది? అవును. ఆయన చెప్పింది నిజమే కదండి. ఊరుకోండి, ఒకే రూమ్ లో పక్కనే 25 మంది కూర్చోడం అంటే అసహ్యంగా. ఎక్కడైనా అంతేగా. ఎక్కడైనా అంతేనా? ఏంటి సార్ అలా మాట్లాడు? ఓసారి అడగండి. ఏమండే, ఆ 25 మంది మధ్యలో మీరైతే కూర్చుంటారా? ఇప్పుడేంటండి, ఎప్పుడో కూర్చున్నాను. అందుకే మీరు అలా ఫ్రీగా ఉన్నారు. సార్ నీళ్ళ సంగతి అడగండి. అది సరిగాని కనీసం నీళ్ళకి తొట్లైనా కడతారా, లేకపోతే ఎవరి సొంత ఆడే నీళ్ళు తెచ్చుకోవాలా? ఊరుకోండి, తొట్టి గిట్టి అంటారు గ్రాండ్ గా చేస్తుంటాను. ఒక స్టీల్ క్యాన్ స్టూల్ మీద పెట్టి దానికి ఒక చైన్ కట్టి చివరి గ్లాస్ ముడేస్తాం. చైనికి 3 గ్లాస్ ఎలా సార్? ఏమండోయ్, ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు అది అందరికీ సమానంగా ఉండేలా చూడడం కాలనీ సెక్రటరీగా నా బాధ్యత. అభ్యంతరం అనుకున్న వాళ్ళు బిస్లరీ బాటిల్లో తెచ్చుకుంటారు, స్టీల్ క్యాన్లో తెచ్చుకుంటారు, వాళ్ళు ఇష్టం. సెక్రటరీ గారు చెప్పింది కరెక్టే. కానీ ఏమండోయ్, బ్లాక్ బోర్డ్ మాత్రం ఫస్ట్ క్లాస్ పెట్టాలి. అదెందుకండి సార్? అప్పుడే కదా ఎవడొచ్చాడు ఎవడు రాలేదు లెక్క తెలుస్తుంది. వచ్చినాడు వస్తాడు, అయిపోయినాడు పోతాడు, దానికి లెక్క ఎందుకండి? చూడండి, దేనికైనా ఒక డిసిప్లిన్ ఉండాలి. అంతెందుకు, వీళ్ళిద్దరూ లేడీ టీచర్ని పెడదాం, నేను ఒప్పుకోలేదు. బతికిచ్చారు, మాకు టీచర్నే పెడదాం. మళ్ళీ ఆడెందుకండి? దీనికి టీచరు ట్రైనింగ్ ఎందుకండి? దానికి అదే వచ్చినప్పుడు వచ్చేస్తుంది కదా. దానికి అదే వస్తే మన దేశం ఎప్పుడో డెవలప్ అయ్యేది. ఇదిగో ఈ మాట అనవసరం అండి, మీరు ఏమని చేసుకోండి. తలుపులు మాత్రం చాలా స్ట్రాంగ్ గా పెట్టాలండి. తలుపులే లేవు. తలుపు లేదా? తలుపు లేకుండా అక్కడలా కూర్చుంటారండి. ఏంటి అర్థం లేకుండా మాట్లాడతారు? అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి గౌడకు మాత్రం ఏముంటాయి? అట్లా కాదు కానండి, అసలు మ్యాటర్ ఏంటంటే కొంచెం ఒంటరిగా ప్రశాంతంగా. అంత ఒంటరితనం ప్రశాంతత కావాలనుకుంటే డబ్బు పెట్టి ట్యూషన్ పెట్టుకోమనండి. చూసినా దీనికి ట్యూషన్ ఎందుకండి? సరేనా ఉండరా, నేను మాట్లాడతాను. ఏమంటే సెక్రటరీ గారు, ఒకేసారి 25 మంది పక్కన కూర్చోవడం అన్నారు. అవును. గ్లాస్ కు చైన్ కడతానన్నారు, బ్లాక్ బోర్డు అన్నారు, ట్యూషన్ మ్యాచ్ పెడతాన్నారు, ఆఖరికి తలుపులు కూడా లేవన్నారు. ఎట్లాంటి దిక్కుమాల రూల్స్ తో కట్టించుకున్నటువంటి టాయిలెట్లు మాకు అక్కడ. టాయిలెట్ అంటే వీళ్ళు ఎంతసేపు మాట్లాడింది స్కూల్ గురించి కాదు. దిగండి. 2000 చిల్లర ఉందా? లేదు సార్. వెయిట్ చేయి అన్న. ఇవి గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అన్న. ఇది శాంతి, పక్కన కాంతి, వెనకాలే వాంతి. ఎవరు కావాలి ఇవన్నీ? డబ్బులు సార్ ఇస్తాగా. ఎప్పుడు ఇస్తారు? నానా వాసు ఇట్లా అమ్మ. ఇగో వీడు మా అబ్బాయి, నేను వచ్చేంతకు వీడితో ఆడుకో. వస్తారా అనే? జై చిరంజీవి. పిలుస్తున్నారా? ఎడం వైపు ఆడపిల్ల వైపు మాత్రం చూడు. అది చూపిస్తావేంట్రా? అమ్మాయిలు ఇట్లుంటే ఇదే వీళ్ళు వాళ్ళ వైపు చూపిస్తే కోసి చేతిలో పెడతారు. వాళ్ళ ఆడపిల్ల కదన్నా, ఆటం బాంబులు. వాళ్ళకెంత దూరంగా ఉంటే నా గురించి అమ్మా. నిన్ను కాదు వాళ్ళకెంత దూరంగా ఉంటే అంత మంచిది. మగాడికి ప్రాణం కంటే విలువైన మానాన్ని కూడా దోచేయగలరు, అంత రౌడీలు. అబ్బో. అందుకే డైలీ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పెయింటింగ్ చూసుకుంటూ వెళ్తా. అక్కడ పెయింటింగ్ ఎక్కడ ఉందిరా? మన కోసం ఎంఎఫ్ వస్తే నువ్వు చేస్తాడా? ఉందనుకుని చూస్తూ వెళ్ళిపోవాలి. వచ్చి ఆగొద్దు, బయలుదేరు. పాపా ఇట్రా. రామ్మా. ఏంటి? నువ్వు రామారావు గారు అమ్మాయి కదా? కాదు, మోహన్ రావు గారి కూతుర్ని. మోహన్ అంకుల్ కూతురువా? అరే చిన్నప్పుడు మన కలిసి ఆడుకున్నాం, గుర్తుందా?
లేదండి. ఎంత ఏపుగా ఎదిగిపోయా. వీళ్ళు ఆడుకో ఏమంటారా? ఇదో అంకుల్ అడిగా అని చెప్పు. వాళ్ళ నాన్న నీకు అంత క్లోజా? తెలీదు. తెలీదా? వద్దులేరా. రెండు కట్టు. అలాగే సార్. తెలీదంటున్నావు మరింత చనువుగా కొట్టి మరి మాట్లాడే వెంటనే. ఫేస్ బాగుందని పిలిచాను. ఇదిగోండి. అయినా దానికి పెద్ద డిస్కషన్ ఏంట్రా? సరే ఈయన వాళ్ళకంటే పెద్ద డేంజర్ లో ఉన్నాడు. పైసలు ఎవడో ఒకటి కథ రాసుకో. లిఫ్ట్ కూడా లేదంట్రా. 5th ఫ్లోర్ లేకడా పాన్ బాగుంది కదా పాన్. ఏ వేణు వేణు కింద ఆటో వాడికి డబ్బులు ఇవ్వలేదంటగా, వాడు మా అబ్బాయిని తీసుకుపోతానంటున్నాడు. అదేదో మా ఆవిడని తీసుకుపోయినా అంత బాధపడేవాడిని కాదు. తొందరగా అపార్ట్మెంట్ సెక్రటరీగా ఉండటం అంత బుద్ధి తక్కువ కూడలేదయ్యా. ఏదో స్విచ్ చేస్తే బల్బు పెరగట్లేదంటారు, ట్యాప్ తిప్పితే నీళ్లు రావట్లేదంటారు. ఎట్లా వస్తాయి నీళ్లు? మనం పోస్తే వస్తాయి. నీళ్లు కాదు డబ్బులు. మనం డబ్బులు పోస్తే నీళ్లు వస్తాయి. ఎవరన్నా కుర్రాడితో డబ్బు పంపించు. టైలర్ కుర్రాడు ఇంకా రాలేదమ్మా? బయలుదేరాడంటే. అదిగో వచ్చేసాడు. రా. నిన్నే రా. బొట్టు పెట్టి పిలవాలా? రా. డబ్బులు ఎంత అంటా మేడ తిరిగినట్టు? ఫస్ట్ టైమా 2000. అరే రా. ఎంతసేపు నుంచోవాలి? పంచుడు. కమాన్. ఏంటి మా అమ్మ? ఎక్కడికి? పర్లేదు త్వరగా కానీ, నాకు బయట బోల్డ్ పనున్నాయి. కమాన్. ఏంటి ఏమైంది? ఎవరయ్యా నువ్వు? మా ఇంట్లోకి వచ్చి మామయ్యని పట్టుకుంటావా? అసలు నువ్వు ఇంట్లోకి ఎలా వచ్చావు? ఎలా వచ్చావు అంటే అలా వెళ్ళిపోతావేంటి? ఎవరే అతను? ఏమో. ఎవరయ్యా నువ్వు? మాట్లాడవే. ఏమండి ఈ అమ్మాయి తలుపు తెచ్చి లోపల పిలిచింది. వీడే కాలింగ్ బెల్ కొట్టాడు. ఊరుకోడే. అప్పుడు వచ్చాను కదా అని చిన్నపిల్లని చేసి 2000 నొక్కేశారు. 2000? ఇక్కడ చూస్తున్నాడు దిట్టంగా ఉంటాడు లావుగా. ఎవరు? ఏం ఫ్యామిలీ అండి ఇది? అసలు ఏం జరిగింది? దగ్గర డబ్బు తీసుకున్నారా? అవును తీసుకున్నాను. తప్ప 202 మెయింటెనెన్స్ పంపించాడు, తీసుకున్నాను. అసలు ఏం జరిగింది? ఏం జరగలా. నా డబ్బులు నాకు ఇచ్చాయి. ఇచ్చేస్తాను. అసలు ఏం జరిగింది? ఎవరు పడితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడమేనా? ఇచ్చేస్తానని చెప్పారు కదా. అసలు ఏం జరిగింది? అసలు ఏం జరిగింది? ఇప్పటికి నేను 30 సార్లు అడిగాను ఆ మాట. నాకు చెప్పరా? నువ్వు అడగానే చెప్తారా? అన్నయ్య అసలు ఏం జరిగిందనే? ఏం లేదురా, ఈ అమ్మాయి తలుపు తెరిచి నన్ను లోపలికి తీసుకెళ్లిపోయిందిరా. బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత చేతులు ఒకసారి చేతులు పైకి ఇలా చేతులు ఎత్తిందిరా. నేను గట్టిగా అప్పటికి హాలు ఇవి ఉందని చెప్పాను రా. మా అమ్మాయి ఏం పర్లేదు అంది. కామన్ ఏమో అనుకున్నాను. ఇదిగో ఏమంటున్నావు నువ్వు? ఇది మీ ఫ్యామిలీ బిజినెస్ అనుకున్నావు అండి. ఫ్యామిలీ బిజినెస్ ఇదే కాదు, మాది రైస్ బిజినెస్. నాకు ఒక్క ముక్క అర్థం కాలే, క్లియర్ గా చెప్పు. ఒకసారి చేతులు పైకి ఎత్తండి. ఇలా అమ్మాయి చేతులు పైకి ఎత్తిందిరా. నేనేమో ఇలా ఇప్పుడు చెప్పు. చెప్తారండి ఎవరు పడితే వాళ్ళకి మేము చెప్పాం. ఇంకా వాడితో మాట్లాడండి. పోలీసులను పిలిచి అరెస్ట్ చేయించుకా. పోలీసా? ఏంటండి మీరు? ఎవరనుకుంటున్నారు అతను? మా అన్నయ్య. మా ఊర్లో 100 ఎకరాల ఆసామి. 100 ఎకరాలా? 80 మాగాణి 20 కొబ్బరి తోట ఏకచెక్క. సాయంత్రం మా ఇంటికి భోజనానికి రావాలి బాబు. ఏమండి మీరు చెప్పండి. ఎస్ఐ గారు సాయంత్రం మీరు బయటికి భోజనాలు రావాలి. చెప్పేసరి అయిపోయింది. అయ్యో ఆంటీ ఏంటి? మమ్మీ ఇందాక జరిగిన దానికి వెరీ వెరీ సారీ బాబు. నీకంత పొలం ఉందని తెలియక అమ్మాయి అరిచింది. ఏవి అనుకో. ఏమనుకోను. వస్తానండి. టాటా. బాబు ఆంటీ టీ పంపించినా? ఎందుకు ఆంటీ మీకు అంత శ్రమ? ఎంత మంచివాడు. కాఫీ పంపించండి. పిరుడికి ఇట్లా చేతి మీదకి ఎక్కించుకోవడం ఏమిటో, అలిసిపోయి సోడాలు తాగడం ఏమిటో, పగవాడికి కూడా రాకూడదు కష్టం.
అయ్యో 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 పెన్నులో ఇంకైపోతా ఉంటే బుర్రలో తెలివైపోతా ఉంటే ఇదిగో ఏంటయ్యా పని ఇక్కడ ఎప్పుడు చూడు లెక్చరర్లు స్టాఫ్ రూమ్ లో పడి తిరుగుతూ ఉంటారు. మాకు ఇప్పుడు పీరియడ్ ఏం లేదు సార్. లేకపోతే ఇక్కడ కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకోవాలా? లైబ్రరీలో పుస్తకాలు చదువుకొని జనరల్ నాలెడ్జ్ పెంచుకోవచ్చు కదా. వెళ్ళండి బాబు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ప్రతి వాడు లెక్చరరే. మళ్ళీ వచ్చారంటయ్యా. ఏదో ఒకటి చేస్తున్నాం బాబు, మీకెందుకు సిగ్గు లేదు? లెక్చరరే గైడ్ చూసి కాపీ కొడితే స్టూడెంట్స్ ఇంకా దేంట్లో చూసి కొడతారు? ఎంఏ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ లో నువ్వు దేంట్లో చూసి కాపీ కొట్టావు? నా పేపర్ లో చూసి కదా. టైం బాగుండి నువ్వు ప్రిన్సిపాల్ అయ్యావు, నేను లెక్చరర్ గా ఉండిపోయాను. నీ దరిద్ర పేపర్ లో కాపీ కొట్టాను కాబట్టి ఇలా ప్రిన్సిపాల్ అయ్యాను. నీ పక్కోడు దాంట్లో కాపీ కొట్టుంటే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండేవాడు. ఎగస్టాలొద్దు బాబు. ఫ్లాష్ బ్యాక్ లో మీరు మాకంటే పూర్ స్టూడెంటా కాదా? అంటే అప్పుడు ఆ రోజుల్లో కబుర్లు వద్దండి. ఇక్కడ దేవానందంలో చూసి చేతుల మీద ఎక్కించుకుని పుళ్ళు పడిపోతున్నాయి. దేవానంద వాడేవాడయ్యా? దేవానంద్ అంటే గైడ్ బాబు, ఓపెనర్ నేమో గవాస్కర్ అంటారు. ఈ మాత్రం కూడా తెలియదు. ఏమన్నా అంటేనేమో ప్రిన్సిపాల్ అంటారు. ఇదిగో నువ్వు నిజంగా ప్రిన్సిపాల్ అయితే నీకు దమ్ముంటే ఈ కారం స్టూడెంట్స్ కి తడబడకుండా పాఠం చెప్పు. నా ఈ శోభన్ బాబు రింగు తీసేయిస్తా. ఛాలెంజ్ 100%. నీతో నాకు ఛాలెంజ్ ఏంట్రా? ఛాలెంజ్ చేయాలంటే సమబుద్ధి కావాలి. నువ్వు పని చేత కానీ ఆఫ్టర్ ఆల్ ఒక టుంబ్రీ లెక్చరర్వి, నేను ప్రిన్సిపాల్ని. నీతో నాకు ఛాలెంజ్ అండి. నేను ఛాలెంజ్ మానేశాను. నన్ను టుమ్రీ లెక్చరర్ అంటావా? మెల్లమెల్లగా నాలెడ్జ్ తగ్గించుకుని మేం కూడా అవుతాం బాబు ప్రిన్సిపాల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.